అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి. బడ్జెట్ మామ గ్రూప్‌కి స్వాగతం. ఇప్పుడు మనకి అమ్మకానికి ఉన్నటువంటి ప్రాపర్టీ కోళ్ల ఫార్మ్ అండి. అది లొకేషన్ కూడా నేను మీకు మ్యాప్‌లో చూపెట్టడం జరిగిందనమాట. ఎగ్జాక్ట్‌గా లొకేషన్ వచ్చేసేసి అత్తిలి దగ్గర ప్రాంతం అండి. అంటే అత్తిలికి అతి తక్కువ దూరంలోనే అంటే వాకబుల్ డిస్టెన్స్‌లోనే మనకి కోళ్ల ఫార్మ్ అనేది అమ్మకానికి ఉండడం జరిగిందండి. సో, ఈ ప్రాపర్టీ గురించి మీకు పూర్తిగా వివరాలు అందిస్తానండి. టోటల్‌గా ఎకరం 37 సెంట్లలో ఈ కోళ్ల ఫారం అనేది అమ్మకానికి ఉందండి. సో, మీరు ఇక్కడ చూడొచ్చు. ఎలా ఉంది? ఏంటి? అనేది మీరిక్కడ గమనించొచ్చండి. సో, ప్రెజెంట్ రన్నింగ్‌లో లేదండి. రన్నింగ్‌లో లేకపోవడం వల్ల మీకు ఈ విధంగా కనిపించడం జరుగుతా ఉంది. ఓకేనండి. ఇప్పుడు మీరు రైట్ సైడ్‌లో ఒక చిన్న కొలను టైప్‌లో చూస్తారండి. అంటే ఒక చిన్న చెరువులా చూస్తా ఉంటారు. ఇది నీళ్లు స్టోరేజ్ చేసుకుంటారండి. ఎందుకంటే ఈ ప్రాంతంలో అంటే ఈ కోళ్ల ఫార్మ్ ఉన్న ప్రాంతంలో నీళ్లు ఎప్పుడు గూడా స్టోర్ చేసుకుంటారు. నీళ్లు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయండి. నీళ్లు లేవు, బోరు కావాలి అనేది ఏం లేదండి. ఓకేనండి. సో, అదేవిధంగా ఇది 250 గజాలలో లోతుగా తవ్వినటువంటి కొలనులో మనకి నీళ్లు ఎప్పుడు స్టోర్‌గా ఉంటాయి. ఒకవేళ నీరు అందని పక్షంలో అందులోని వాటర్‌ని యూజ్ చేసుకునే విధంగా కోళ్ల ఫారానికి సంబంధించి అంటే మీరు ఈ ఎకరం 37 సెంట్లలో కలిపే మనకి ఆ చెరువులో ఉన్నటువంటి ఆ చెరువుతో పాటు ఇవ్వడం జరుగుతుందనమాట. ఓకేనండి. సో, టోటల్‌గా 3 షెడ్‌లుంటాయండి. 2 చిన్న షెడ్‌లు, 1 పెద్ద షెడ్ అనమాట. అది కూడా ఏ విధంగా ఉందనేది మీకు చూపిస్తాను. సో, కోళ్ల ఫార్మ్ అంతా కూడా ఏ విధంగా ఉంటుందంటే చక్కగా మొత్తం మొక్కలతో ఓకేనండి. కొబ్బరి చెట్లతో, అదేవిధంగా మీకు అరటి చెట్లతో, రకరకాలైనటువంటి చెట్లతో ఈ విధంగా ఉంటుందండి. ఒక ఫార్మ్ హౌస్ టైప్‌లో ఉంటుందనమాట. ఓకేనండి. ప్రస్తుతానికి ఇది షెడ్‌కి ఆనుకున్నటువంటి 2 రూములుంటాయండి. షెడ్‌కి ఆనుకుని 2 రూములుంటాయి. ఆ 2 రూమ్‌లో స్టోరేజ్ సిస్టమ్ పర్పసు అంటే మేత గానివ్వండి, అదేవిధంగా వేరే ఇతరితర స్టోరేజ్ ఐటెమ్స్ కానీ అందులో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఓకేనండి. ఇప్పుడు మీరు చూసేది పెద్ద షెడ్ అండి. అంటే మొత్తం 3 షెడ్‌లు అన్నానండి. 3 షెడ్‌ల్లో ఇది పెద్ద షెడ్ అనమాట. పెద్ద షెడ్ ప్రస్తుతానికి కింద ఫ్లోరింగ్ అనేది చేయలేదండి. సో, మిగతా 2 షెడ్‌లు చిన్నవి ఏవైతే ఉన్నాయో, ఆ 2 షెడ్‌ల్లో చిన్నగా మనకి ఫ్లోరింగ్ అనేది చేశారు. ఓకేనండి. రెడీ టు లీజ్ అనమాట. ఒకవేళ ఎవరైనా తీసుకొని వెంటనే లీజ్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. సో, అన్ని వసతులు కూడా దీనికి ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. మీరు చూస్తున్నట్టయితే ఈ వీడియోలో అరటి చెట్లు గానివ్వండి, రకరకాల చెట్లు గానివ్వండి, చక్కగా సీతాఫలాల చెట్లు గానివ్వండి, అంతా కూడా చాలా చాలా బావుంటుందండి. ముందుగా లొకేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఒక ఫార్మ్ హౌస్ టైప్‌లో ఉంటుందండి. ఎవరైనా సరే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో మీకు ఈ ప్రాపర్టీ అనేది బాగా సూట్ అనేది చెప్పవచ్చండి. ఒక ఎకరం వచ్చేసి 1,50,00,000 పైనే పలకడం జరుగుతుందనమాట ఈ ఏరియాలో. ఓకేనండి. ఎందుకంటే మెయిన్ రోడ్డుకి ఆనుకుని ఉంటుందండి. ఇంకా లోపలికి వెళ్తే గనక మీకు ఎకరం 1,50,00,000, 1,30,00,000 దాకా అమ్ముతా ఉన్నారండి. ఇది మెయిన్ రోడ్డుకి ఆనుకుని ఉంది ఈ ప్రాపర్టీ అయితే. సో, మరి ఇది మీరు చూసిన తర్వాత చాలామంది లైక్ చేస్తారండి. ఎందుకంటే ఈ ప్రాపర్టీ అనేది మెయిన్ రోడ్డుకి ఆనుకుని ఉంటుంది. తార్ రోడ్డు ఫేసింగ్ అనమాట. ఓకేనండి. సో, ఈ రైట్ సైడ్ ఉన్న భాగం వేరే వాళ్ళదండి. లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ చెట్ల భాగం లోపలంతా కూడా ఈ ఓనర్‌కి సంబంధించి, ప్రాపర్టీకి సంబంధించిన భాగం అండి. ఓకేనండి. సో, ఇది ఒక గట్టండి. గట్టు మీద నుంచి మనం వెళ్తా ఉంటున్నాము. సో, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మొత్తం భాగం అంతా అంటే ఎకరం 37 సెంట్లు మనకి అమ్మకానికి ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. మరొక భాగంలో ఎంప్టీ ప్లేస్ అనేది ఇవ్వడం జరిగిందండి. అంటే ఎంప్టీ ప్లేసు మనకి ఏ విధంగా ఇచ్చారు అనేది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకేనండి. లెఫ్ట్ సైడ్‌లో చూసుకున్నట్టయితే మీకు పెద్ద షెడ్ కనిపిస్తుందండి. ఓకేనండి. ఇదంతా కూడా పెద్ద షెడ్డు. ఈ ముందు భాగం అంతా వదిలేసారండి. అంటే మరొక షెడ్ వేసుకోవచ్చు. లేదు అంటే చక్కగా మేరువ తోలిచ్చుకొని మీరంతా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఆ కనిపించే భాగం అంతా పెద్ద షెడ్ అండి. అంటే లాంగ్ షెడ్ అనమాట. మీరు మ్యాప్‌లో కూడా చూడొచ్చు. ఎవరన్నా మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే నేను డైరెక్ట్‌గా చెప్తానండి. మీరు ఎవరన్నా చూస్తానండి, ఏవండీ నేను చూస్తాను అనంటే గనక మీకు అక్కడ పర్సన్ పెట్టి చూపించడం జరుగుతుందనమాట. ఇది రోడ్డండి. ఈ రోడ్డు డైరెక్ట్ మెయిన్ రోడ్ కనెక్టివిటీ అనమాట. ఇక్కడ 3 షెడ్‌లున్నాయి. ఆ 3 షెడ్‌లు వేరే వాళ్ళవండి. అవి అమ్మకానికి లేవండి. ఓకే. మీకు ఇంతకుముందు చూపించినటువంటి 3 షెడ్‌లు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే అమ్మకానికున్నాయి. ఓకేనండి. సో, లారీ అనేది ఈ విధంగా వెళ్తుందండి. డైరెక్ట్‌గా షెడ్ దగ్గరికెళ్ళిపోతుంది. లారీలు గానీ, ఏవైనా బళ్ళు గానీ. ప్రాపర్టీ మాత్రం అదిరిపోతుందండి. మీరు చూడంగానే ఇష్టపడతారండి. అది మాత్రం మీరు గమనించవచ్చు. 10 టైర్స్ బండి గానివ్వండి, ఏదైనా సరే లారీలన్నీ కూడా డైరెక్ట్‌గా షెడ్ దగ్గరికెళ్ళిపోతాయండి.
ఓకేనండి. సో మీరు చూసుకున్నట్టయితే పై భాగం ఏ విధంగా ఉందనేది మీరు ఇప్పుడు చూస్తున్నారు. సో ఇది రెడీ టు లీజ్ అండి. రెడీ టు మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. ఓకేనండి. పైన షెడ్ ఇవ్వడం జరిగిందనమాట. కిందంతా గ్రౌండు, పైన మళ్ళీ మీకు స్లాబ్ ఉంటుంది. దానిపైన మళ్ళీ మీకు వేరే భాగం ఇవ్వడం జరిగిందండి. పైన రేకుల షెడ్ కూడా ఇచ్చారండి. ఓకేనండి. సో అన్ని వసతులు ఉన్నాయండి. అంటే మోటార్ కానివ్వండి, బోర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వసతులు ఉండడం జరిగిందనమాట. మీకు మేత వేయడానికి అనుకూలంగా అన్ని రకాలుగా దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. కాకపోతే కొంచెం ఓల్డ్ కన్స్ట్రక్షన్. ఇది ఓనర్ గారు రీసెంట్‌గా అంటే 2021లో ఎక్స్‌పైర్ అవ్వడం జరిగిందనమాట. అప్పటినుంచి ఇది ఎంప్టీగా ఉందండి. సో ఇది మీరు గమనించొచ్చు. మనకి ఎక్కడికి షెడ్‌కి మధ్యలో మరొక స్టోరేజ్ ఉండే విధంగా చిన్న షెడ్స్ అనేది నిర్మించడం జరిగిందండి. కోళ్ల ఫార్మ్ కాకుండా. ఓకేనండి. సో మీరేదైనా వస్తువులు పెట్టుకోవచ్చు. అన్ని రకాలుగా కూడా మీకు ఈ కోళ్ల ఫార్మ్ అనేది యూజ్ అవుతుందండి. ఓకేనండి. మీరు చూసుకున్నట్టయితే మొత్తం అంతా కూడా మీరు గమనించొచ్చండి వీడియోలో. సో ఈ వీడియోలో చూసిన విధంగానే సేమ్ అక్కడ ఏదైతే ఉందో ఇందులో మార్ఫింగ్‌లు ఏమి లేవండి. ఎడిటింగ్‌లు ఏమి లేవు. అన్నీ కూడా మీకు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుందండి. ఓకేనండి. ఇప్పుడు మీకు చూపించేది ఇది రెండో షెడ్ అండి. ఫస్ట్ షెడ్ మీరు చూడడం జరిగిందండి. ఇది రెండో షెడ్ అనమాట. దూరంగా ఉన్నది మూడో షెడ్డు. అది పెద్ద షెడ్ అండి. ఓకేనండి. సో చాలా పెద్దదనమాట. అంటే ఈ 2 షెడ్‌లు ఏవైతే ఉన్నాయో 2 షెడ్‌లు కలిపితే ఎంతైతే ఉంటుందో అంతవరకు మీకు అక్కడ పెద్ద షెడ్ ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఇంచుమించుగా ఒకవేళ మీరు ఇది తీసుకొని రెంట్‌లకి ఇచ్చేసినా కూడా ఈజీగా ఒక రూ. 50,000 లీజ్ అనేది వస్తుందండి. ఓకేనండి. చక్కగా దీన్ని శుభ్రం చేసుకొని మళ్ళీ రన్నింగ్‌లో పెట్టుకుంటే చక్కగా దీని మీద లీజ్ అనేది గ్యారంటీగా 50,000 వరకు కూడా వస్తుందండి. ఓకేనండి. సో ఇప్పుడు ఎవరైతే అమ్మడానికి ట్రై చేస్తా ఉన్నారో అంటే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీకు లీజ్ ఏర్పాటు కూడా వాళ్ళే చేస్తారండి. ఓకేనండి. సో ఇది ఫార్మ్ హౌస్‌గా పనిచేస్తుంది. అదేవిధంగా మీకు కోళ్ల ఫారానికి ఇచ్చేయవచ్చు. ఓకేనండి. అదేవిధంగా దీనితో పాటు మరొక 2 షెడ్‌లు కూడా ఉన్నాయండి. ఆ 2 షెడ్‌లు వాళ్ళు అమ్మాలనుకోవట్లేదు. కాకపోతే మీరు అవి కూడా కావాలి అని అనుకుంటే గనక ఆ 2 షెడ్‌లు కూడా ఇచ్చే అవకాశం ఉంది. దగ్గరగా ఆ 2 షెడ్‌లతో కలిపి ఎకరున్నర పైనే ఈ భూభాగం అనేది ఉండడం జరిగిందనమాట. కోళ్ల ఫారం అనేది చాలా పెద్దదండి. దీన్ని మీరు చక్కగా వినియోగించుకోవచ్చు. మీరు చూస్తున్నట్టే కోళ్ల ఫారం అనేది ఉండడం జరిగిందండి. ఎవరైనా కొంతమందికి కల ఉంటుందండి. అంటే ఫార్మ్ హౌస్ నిర్మించుకోవాలి. లేదా మనకి ఒక పల్లెటూరులో ఫార్మ్ హౌస్ టైప్‌లో మనం తీసుకోవాలి. దాన్ని డెవలప్ చేసుకొని చక్కగా ఫ్యామిలీతో ఒక టూర్ టైప్‌లో మీరు విహరించాలనుకుంటే గనక ఇటువంటి కోళ్ల ఫారమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు చక్కగా అనుకూలంగా ఉండడం జరిగిందనమాట. ఎందుకంటే ఈ రిమైనింగ్ 3 షెడ్స్ కాకుండా మరొక 2 షెడ్స్ ఉన్నాయని చెప్పాను కదండీ! సో దానికి వాస్తు ప్రకారం నైరుతిలో కూడా ఒక 1 బీహెచ్‌కే హౌస్ అనేది నిర్మించడం జరిగిందనమాట. గ్రౌండ్‌లో కాదండి పైనుంటుంది. అంటే అబోవ్ గ్రౌండ్ ఫ్లోర్ పైన మీకు ఫస్ట్ ఫ్లోర్‌లో ఒక 1 బీహెచ్‌కే హౌస్ టైప్‌లో నిర్మించడం జరిగిందనమాట. అది ఒక బెడ్‌రూము, ఒక హాలు, కిచెను, అటాచ్డ్ బాత్రూమ్ అనేది మీకు ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. ఒకవేళ అక్కడ ఒక ఫ్యామిలీతో షేర్ చేయాలి, ఫ్యామిలీతో ఉండాలి అనుకుంటే గనక మీకు అది అనుకూలమైనటువంటి ఇల్లండి. ఓకే. అది కూడా ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉందండి. మీరు ఒకవేళ ఎవరన్నా తీసుకోవాలి ఉండాలి అనుకుంటే గనక మీరు అక్కడ వాచ్‌మెన్‌ని పెట్టుకోవచ్చు. లేదు అంటే గనక ఎప్పుడైనా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అక్కడ స్టే చేయాలనుకుంటే చక్కగా స్టే చేయొచ్చండి. ఇల్లు కూడా చాలా అందంగా ఉంటుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనండి. టోటల్‌గా 5 షెడ్‌లండి. ఈ 5 షెడ్‌లు కూడా అమ్మకానికే అనుకోవచ్చు. ప్రస్తుతానికి వీలైతే 3 షెడ్‌లు మాత్రమే అమ్ముదాము అని అనుకుంటున్నారండి. సో ఇదండి ఎంట్రన్స్ భాగం అనమాట. సో దీనికి ముందు మరొక 2 షెడ్‌లు ఉన్నాయండి. 2 షెడ్‌లు అమ్మకానికి లేవు. ప్రెజెంట్ ఆ 2 షెడ్‌లయితే ఈ విధంగా రన్నింగ్‌లో ఉండడం జరిగిందనమాట. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ కోళ్ళు గాని, కోళ్ల ఫారమ్స్ కానీ ఆల్రెడీ రన్నింగ్‌లో ఉన్నాయండి. లీజులు తీసుకొని చక్కగా వాటిని డెవలప్ చేస్తా ఉన్నారు. ఓకేనండి. సో ఈ విధంగా మీరు వెంటనే లీజుకి ఇవ్వచ్చు. వేరే వాళ్ళు లీజుకి తీసుకునే వాళ్ళున్నారండి. ఓకే. సో వాళ్ళు కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ కోళ్ల ఫారంని అమ్మడం జరుగుతుందండి. మీరు చూసే ప్రాపర్టీ మెయిన్ రోడ్‌కి అనుకూలంగా ఉన్నటువంటి
ప్రాంతం అండి. మరి దీని గురించి మీకు ఇంకా వివరాలు తెలియాలనుకుంటే గనక ఓనర్ నంబర్ డైరెక్ట్‌గా ఇవ్వడం జరుగుతా ఉంది. మీరక్కడ చూస్తున్నట్టయితే బస్సు వెళ్తుంది కదండీ! అది అత్తిలి నుంచి భీమవరం వెళ్ళే రూట్ అండి. ఓకేనండి. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలన్నా, లేదా ఓనర్ గారి నంబర్ కావాలన్నా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. దీనికి కరెంట్ సప్లై అన్నీ ఉన్నాయండి. ఓకే. సో, నా నంబర్ 9966692396. ఈ నంబర్‌కి కాల్ చేస్తే గనక నేను ఓనర్‌ని మీకు అటాచ్ చేస్తానండి. ఆయనే మీకు ఈ మొత్తం లొకేషన్ అంతా చూపిస్తారు. మొత్తం ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఓకేనండి. థాంక్ యూ సో మచ్.